బాడీలో చూసినట్లయితే ఎస్పెషల్లీ హ్యాండ్స్కి జెనిటల్ పార్ట్స్కి సోర్సెస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ మనకి కొన్ని సింటమ్స్ కనిపిస్తున్నాయి. కాజెస్ సింటమ్స్ రెండు చూద్దాం. ఫస్ట్ వన్ కాజెస్లో ఏ కాజిటివ్ ఆర్గానిజం ఈస్ ద ట్రికోనిమా పాలిడమ్. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చింది. మెయిన్ ఈ బ్యాక్టీరియా త్రూ ఎస్టిడి అంటే సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా ఇది మనకు స్ప్రెడ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా వచ్చిన వాళ్ళకి 2 స్టేజెస్లో దాని సింటమ్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ స్ప్రెడ్. ఎలాంటి మెథడ్లో ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్. ఓకే, అన్ప్రొటెక్టెడ్ మీన్స్ నాట్ యూజింగ్ ద కాండోమ్. దీన్ని మనం అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటాం. సో దాని తర్వాత ఏంటి అంటే క్రాసింగ్ ద ప్లజెంటా. ప్లజెంటా నుంచి ప్లజెంటా అంటే ఏంటి? మావి. ఓకే, ప్రెగ్నెన్సీ పీరియడ్లో మావి అనేది ఉంటుంది, ఫీటస్ ఉంటుంది. ఫీటస్ అంటే పిండం. ఇది మావి అనేది ఇలా రౌండ్గా ఉంటుంది. ఈ మావి నుంచి ఫీటస్ అంటే బేబీ లోపల ఉండే పిండం. ఈ మావి ద్వారానే ఫీటస్కి కావాల్సిన న్యూట్రిషన్, ఆక్సిజన్ అన్నీ లోపల అందుతాయి అన్నమాట. వన్స్ బేబీకి బయటికి వచ్చిన తర్వాత అంబ్లికల్ కార్డ్ కట్ చేస్తారు. దేనికి? ఫీటస్ ప్లజెంటాకి అటాచ్ అయి ఉన్న అంబ్లికల్ కార్డ్ కట్ చేస్తే అప్పుడు బేబీ నోస్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటారు. అంతకు ముందంతా బేబీ ఊంగులో ఉన్నప్పుడు అంటే గర్భాశయంలో ఉన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎలా ఆక్సిజన్ వస్తుంది, ఎలా ఊపిరాడుతుందని. ఎలా అంటే ఈ ప్లజెంటా ద్వారా. ఓకే, ఈ ప్లజెంటా అనేది మదర్ యొక్క బ్లడ్తో ప్రిపేర్ అయి ఉంటుంది. మదర్ బ్లడ్ అంటే మదర్కి ప్రీవియస్గా ఉన్న న్యూట్రిటివ్ వాల్యూ, మదర్లో ఉన్న బ్లడ్ అంతా తీసుకొని ఈ ప్లజెంటా ఫామ్ అవుతుంది. ఈ ప్లజెంటాతో మీద డిపెండ్ అయ్యి బేబీ ఉంటుంది. ఒకవేళ ప్లజెంటా హెల్తీగా లేకపోతే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి లోపలే ఫీటస్కి. అర్థమైందా? సో ఇట్లా మనకి ప్లజెంటా నుంచి కూడా బేబీకి ఈ సిఫిలిస్ వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైందా? ఫస్ట్ వన్ అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్. సెకండ్ వన్ త్రూ ప్లజెంటా టు ద ఫీటస్. ఓకే, థర్డ్ వన్ ఏంటి అంటే యాక్సిడెంటల్ ఎంట్రీ త్రూ ద డ్యామేజ్డ్ స్కిన్. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది. ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు వూండ్ అనేది ఏర్పడింది. వూండ్ అంటే గాయం. ఓకే, ఈ గాయంలోకి బై మిస్టేక్ ఆల్రెడీ ఎస్టిడి సిఫిలిస్ ఉన్న పర్సన్ నుంచి ఏదైనా బ్లడ్ కానీ సెలైవా కానీ యూరిన్ కానీ ఇక్కడ పడిందనుకో, యాక్సిడెంట్ అయిన పర్సన్ వూండ్ మీద వాళ్ళకి ఈ బ్యాక్టీరియా వచ్చేస్తుంది లోపల త్రూ కట్స్ ద్వారా, త్రూ ఇంజురీస్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇట్లా మనకి 3 ways ద్వారా ట్రికోనిమా పాలిడమ్ అనే బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ వన్ పాథోఫిజియాలజీ. ఇది మెయిన్గా మనకి ఎలా వస్తుంది, దాని యొక్క పాథోఫిజియాలజీ అంటే ఆ డిసీజ్ యొక్క స్టడీ ఏంటో చూద్దాం. మెయిన్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియా అనేది ఎంటర్ అవుతుంది. ఓకే, ద ట్రికోనిమా పాలిడమ్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు అవర్ బాడీ త్రూ ఎనీ ఇంజురీ ఆర్ వూండ్ ఆర్ ప్లజెంటా ఆర్ త్రూ ద అన్ప్రొటెక్టెడ్ సెక్స్. ఓకే, ఏదో ఒక కాజ్ తీసుకొని బ్యాక్టీరియా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది అంటే అది మల్టిప్లికేషన్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ 1 బ్యాక్టీరియా వచ్చింది, దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటుంది. దాని చుట్టూ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఒక బ్యాక్టీరియా వచ్చి మల్టిప్లికేషన్ చేసేసుకుంటుంది. ఓకే, చేసుకున్న తర్వాత ఇదేమవుతుంది అంటే బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ మన బ్లడ్లోకి, బ్లడ్ వెజల్స్ మొత్తం టోటల్ సర్క్యులేషన్ ఆఫ్ ది బాడీ మొత్తము ఎంటర్ అయిపోతాయి. ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతాయంటే సింప్టమ్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి, అంటే బయటపడేటట్టు చేస్తాయి సింప్టమ్స్. అవేంటి
వచ్చేసి స్వెల్లింగ్ వస్తుంది. సెకండరీ సిఫిలిస్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఫ్రీక్వెంట్ ఎఫెక్టివ్ పామ్స్ అంటే అరచేతులలో కూడా వచ్చేస్తాయి సెకండరీ సిఫిలిస్లో. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్గా జనరల్గా ఫీవర్, టైట్నెస్, సోర్ థ్రోట్, లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్మెంట్ ఈ సింటమ్స్ కనిపిస్తాయి. అది సెకండరీ సిఫిలిస్. మళ్ళీ తర్వాత లాటెంట్ సిఫిలిస్ అని ఇంకొక స్టేజ్ ఉంది. ఇందులో మనకి ఏం తెలుస్తుంది అంటే మనము బ్లడ్ టెస్ట్ ఏదైనా చేసుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా కనిపిస్తుంది, విజువలైజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది బ్యాక్టీరియా అంటే అప్పటికే మల్టిప్లికేషన్ చేసుకుంటుంది. బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది కనిపిస్తుంది. అది లాటెంట్ స్టేజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తుంది సిఫిలిస్. ఇది లాటెంట్ స్టేజ్. ఇంకోటి ఏంటి అంటే కంజెనిటల్ సిఫిలిస్. కంజెనిటల్ అంటే బై బర్త్. ఇందాకే చెప్పాను ప్లజెంటా నుంచి ఫీటస్కి బై బర్తే వచ్చేసి ఉంటుంది మదర్ నుంచి. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే స్టిల్ బర్త్ అంటే బేబీ లోపలే డెత్ అయిపోయి డెలివరీ అవ్వడం. అర్థమైనా? అంటే ఫీటస్ ఏమైంది, యూటిరస్లోనే డెత్ అయిపోయి డెలివరీ అవ్వడం. దీన్ని మనము స్టిల్ బర్త్ అంటాం. ఓకే, లేదంటే బర్త్ అయిన తర్వాత చనిపోవడం. స్టిల్ బర్త్ ఉంటాయి, డెత్ ఆఫ్ ది బేబీ, ఈ రెండు ఉంటాయి అన్నమాట. ఎవరికి? కంజెనిటల్ బై బర్త్ నుంచి సిఫిలిస్ వచ్చిన వాళ్ళకి. ఓకే, ఎందుకంటే ఇట్ ఈస్ డేంజర్ కదా, కాబట్టి అప్పుడే న్యూ బార్న్ బేబీ అప్పుడే బయటకు వచ్చింది కాబట్టి టాలరేట్ చేసుకోలేక డెత్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్ డయాగ్నోసిస్. దీన్ని మనం ఎలా కలుపుకుంటాము అంటే హిస్టరీ కరెక్షన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి సోర్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. హ్యాండ్కి వస్తాయి, పామ్స్కి వస్తాయి, నెక్ దగ్గర వస్తాయి, తర్వాత హ్యాండ్స్ ప్రైవేట్ ఫీమేల్స్కి అయితే ప్రైవేట్ పార్ట్స్లో కూడా సోర్స్ వస్తాయి కాబట్టి ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ పెన్సిలిన్. వీళ్ళకు ట్రీట్మెంట్ అనేది ఎలా సరే. ఇంకోటి ఏంటి అంటే వీడిఆర్ఎల్ డయాగ్నోసిస్, సిరాలజీ టెస్ట్ చేస్తాం, వీడిఆర్ఎల్ టెస్ట్ చేస్తాం అన్నమాట. వీటితో పాటు ఏబిఎస్, టీబీహెచ్ఏ, ఎఫ్టీఏ ఇవన్నీ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్. దేనికి అంటే సిఫిలిస్, దీన్ని ఐడెంటిఫై చేయడానికి చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్. దీనికి మనం తీసుకోవాల్సిన మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే హయ్యర్ యాంటీబయాటిక్స్. ఎగ్జాంపుల్ పెన్సిలిన్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదున్నా హైగా ఉంటే ఖచ్చితంగా పెన్సిలిన్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీటితో పాటు ఇంకా మనము కొన్ని మెడిసిన్స్ తీసుకుంటాం. డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్. ఖచ్చితంగా మనము తీసుకోవాలన్నమాట. డాక్సిసైక్లిన్ అనేది ఇట్ ఈస్ ఎ స్టిరాయిడ్ మెడికేషన్. ఇక్కడ అజిత్రోమైసిన్ ఎందుకు వచ్చిందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి ఇస్తాం. మనకి ఇక్కడ సింటమ్స్లో సెకండ్ స్టేజ్లో థ్రోట్ సోర్స్ కూడా వచ్చేసాయి కదా, కాబట్టి దానికి ఈ పెన్సిలిన్ అనేది హయ్యర్ యాంటీబయాటిక్. ఓకేనా, ఈ త్రీ ఖచ్చితంగా కాంబినేషన్లో సిఫిలిస్కి మనము ట్రీట్మెంట్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. దీనికి మనం మేనేజ్మెంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సెక్షువల్ హిస్టరీ తీసుకోవాలి. మన సెక్షువల్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. హిస్టరీ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ సైకలాజికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంకా మెటర్నల్ స్క్రీనింగ్ టెస్ట్, ప్రెగ్నెన్సీ టెస్ట్, తర్వాత వీడిఆర్ఎల్ ఇవన్నీ ఎగ్జామినేషన్ చేస్తాం. నెక్స్ట్ మనం ఫాలోఅప్ కేర్. రెగ్యులర్గా ఫాలోఅప్ అంటే 1 మంత్కి మెడిసిన్ రాస్తే మళ్ళీ 1 మంత్కి, లేదా 1 వీక్కి రాస్తే 1 వీక్కి. రివ్యూ అంటాం. మరి రివ్యూ అంటే తిరిగి చూపించుకోవడం. ఇలా మనము ఫాలోఅప్ కేర్ని తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం